good evening all. Welcome back to my class. Happy learning English. Okay, so in today's class we are going to discuss simple present spoken practice. Okay, so తెలుగులో సెంటెన్సెస్ రాసుకొని ప్రాక్టీస్ చేసే బదులు మీరే సొంతంగా తెలుగులో సెంటెన్సెస్ కాకుండా ఇంగ్లీష్ రాసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సో హ్యావ్ అ లుక్ హియర్. What is there on the board? Simple present spoken practice. I have taken singular subject తీసుకున్నాను she. ఓకేనా? సో బిఫోర్ దాట్ ఒక్కసారి ఆల్రెడీ క్లాసెస్లో చెప్పాను, నేను మరొకసారి చెప్తున్నాను. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేయాలి? సింపుల్ ప్రజెంట్లో ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తాము. తర్వాత ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, చూడండి ఇక్కడ నేను ఐ హ్యావ్ డ్రాన్ హియర్. ఓకే, సో ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అప్పుడు డైరెక్ట్ V1 వాడాలి. ఎందుకు సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బ్ వాడాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వర్బ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె వస్తున్నారు, అతను వస్తున్నారు, కరెక్ట్ కదా, అతను వస్తున్నాడు, ఆమె వస్తున్నది, లైక్ దట్. సో అన్ని వర్బ్స్ అన్నీ పుట్టడం బహువచనంలో పుడతాయి. మనం ఈఎస్ యాడ్ చేయడం వల్ల, ఎస్ యాడ్ చేయడం వల్ల అవి ఏకవచనంలోకి మారుతాయి. అందుకే షీ సింగులర్ ఉన్నప్పుడు గోకి, బహువచనంలో ఉన్న గోకి ఈఎస్ చేర్చడం వల్ల అది ఏకవచనంగా మారింది. ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్, ఇట్ ఈస్ సూటబుల్. నౌ లెట్ us see. సబ్జెక్ట్ వర్బే తీసుకుందామండి. ఫస్ట్ సబ్జెక్ట్ వర్బ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ అయితే నెక్స్ట్ ఆబ్జెక్ట్ని మనం యాడ్ చేసుకుంటే పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీ గోస్ టు కాలేజ్, టు మార్కెట్, టు ది షాప్, లైక్ దట్, టు టెంపుల్, టు మస్జిద్, లైక్ దట్. సో ఇక్కడ యాడ్ చేయడం, షీ గోస్ ఫర్ హర్ ఫ్రెండ్, అలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో షీ గోస్, మరి షీ సింగులర్ కదా, గోస్ రాసేసాము. మళ్ళీ క్వశ్చన్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాను నేను, సింగులర్ సబ్జెక్ట్కి డస్ వాడతాము, ప్లూరల్ సబ్జెక్ట్కి డూ వాడతాము. ఇక డస్ పెట్టాను, ఒకసారి డూ డస్ వస్తే మళ్ళీ V1 రావాలి, మళ్ళీ ఎస్లు రాకూడదు. సో డాష్ షీ గో. అదే డస్ పక్కన నాట్ పెట్టామనుకోండి, నెగటివ్ ఆన్సర్ వచ్చేస్తుంది, షీ డజంట్ గో. ఇక్కడ డజంట్ షీ గో, మళ్ళీ డజ్ నాట్ని ముందుకు తీసుకొస్తే డజంట్ షీ గో. ఇప్పుడు ఇంగ్లీష్లో రాసి తెలుగులో మీనింగ్ మీరు రాయండి, ఓకేనా? సో తెలుగులో ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్లో రాసుకునే బదులు ఇంగ్లీష్లో వాక్యాలను మీరే తయారు చేసి మీరే దాని యొక్క తెలుగు మీనింగ్ రాయండి. అంటే మీరు ట్రాన్స్లేట్ చేస్తున్నారు తెలుగులోకి. ఫస్ట్ ఇంగ్లీష్లో రాయడం నేర్చుకుంటాము, వాటిని ట్రాన్స్లేట్ చేస్తాం. షీ గోస్, ఆమె వెళ్తుంది. డస్ షీ గో, ఆమె వెళ్తుందా? షీ డస్ నాట్ గో, ఆమె వెళ్ళదు. డస్ నాట్ షీ గో, ఆమె వెళ్ళదా? షీ కమ్స్, డస్ షీ కమ్, షీ డజంట్ కమ్, డజంట్ షీ కమ్. ఓకే, సో ఈ ప్రాసెస్లో మనం ఇలా రాసుకుంటూ సెంటెన్సెస్ తయారు చేస్తూ ఉంటే చాలా ఈజీగా స్పోకెన్ కూడా అలవాటు అవుతుందండి. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటాను. ఐఎమ్ ఐ క్లియర్? ఓకే, ఇక్కడ చూడండి, ఈ 4 రకాల వాక్యాలను మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, ఇంగ్లీష్లో ఉన్న అన్ని క్వశ్చన్స్, అన్ని ఆన్సర్స్ వచ్చేసినట్టే మనకు. అదెలా మేడం? చూడండి ఇప్పుడే, జస్ట్ యూ సీ ఎగ్జాక్ట్లీ బిఫోర్ యువర్ ఐస్. షీ గోస్, డస్ షీ గో, ఆమె వెళ్తుందా? ఇక్కడ WH క్వశ్చన్స్ యాడ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ డస్ షీ గో, ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మనం షీ గోస్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్. ఓకే, వెన్ డస్ షీ గో, హౌ డస్ షీ గో. జస్ట్ మీరు WH యాడ్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్లో మీరే రాయొచ్చు కదండి. కమాన్, వేర్ డస్ షీ గో, హౌ డస్ షీ గో, ఎలా వెళ్తుంది, వై డస్ షీ గో, ఎందుకు వెళ్తుంది. ఓకే, సో అన్ని WHs మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, రైట్? మళ్ళీ ఇక్కడ డజంట్ షీ గో, ఇక్కడ కూడా WHs యాడ్ చేసుకోవచ్చు మనం. చూడండి, డజంట్ షీ గో
వై డజంట్ షీ గో, ఆమె ఎందుకు వెళ్ళదు. వెన్ డజంట్ షీ గో, ఆమె ఎప్పుడు వెళ్ళదు. ఓకే, ఈజీ కదండి. జస్ట్ ఈ 4 వాక్యాలు ప్రాక్టీస్ చేశారనుకోండి ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్ వచ్చేస్తుందండి. తెలుగులో మనం కరెక్ట్ సెంటెన్సెస్కి తెలుగు మీనింగ్ కరెక్ట్ రాసాము అంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా కరెక్ట్గా మనం వీ కెన్ స్పీక్ కరెక్ట్ ఇంగ్లీష్. ఓకే, సో WH వర్డ్స్ యాడ్ చేసుకోవడమే. అందుకే ఈ 4 రకాల వాక్యాలను ఫస్ట్ స్టెప్లో ఒక 50 వర్బ్స్ తీసుకుందాం. టుడేస్ అంటే ఈ రోజు నుంచి సరిగ్గా ఒక 5 days వరకు 50 వర్బ్స్, డైలీ 10. ఓకేనా, మీరు 50 ఒకే రోజు జస్ట్ ఇక్కడ చేంజ్ చేసుకుంటూ పోవడమే. షీ గోస్, షీ టేక్స్, టేక్ కాదు షీ టేక్స్, షీ టేక్స్, షీ కమ్స్, షీ ఆర్గ్యూస్, వాదించడం, షీ ఆర్గ్యూస్, ఆర్గ్యూ కాదు ఆర్గ్యూస్. ఓకే, షీ థింక్, 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 4 పళ్ళ పై భాగాన తగలాలి. థింక్, థింక్, షీ థింక్స్, షీ థింక్స్, షీ థింక్స్. డస్ షీ థింక్, షీ డజంట్ థింక్, డజంట్ షీ థింక్, లైక్ దిస్. ఇలా వర్బ్స్ షీ గోస్, షీ టేక్స్, షీ కుక్స్, షీ డ్రింక్స్, షీ అండర్స్టాండ్స్, షీ లవ్స్, షీ లైక్స్, షీ అడ్మైర్స్, she acquires, she questions, she gives, she buys, like that. 50 verbs అండి, డైలీ యూజ్ చేసే 50 verbs. యూ హ్యావ్ టు టేక్ డౌన్ 50 verbs. డైలీ మనం ఏం యూజ్ చేస్తాము అవన్నీ మీరు రాసుకొని దీనికి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు ఒక స్ట్రక్చర్ రాస్తాను నేను. వాట్ డస్ షీ డూ, ఆమె ఏమి చేస్తుంది, ఆమె ఏమి చేస్తుంది. షీ కుక్స్, ఆమె వండుతుంది. డస్ షీ కుక్, ఆమె వండుతుందా అని క్వశ్చన్. అంటే ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా షీ గోస్. ఇప్పుడు డస్ షీ కుక్ అనే దానికి ఆమె వంట చేస్తుందా అంటే ఎస్, అంటే ఇదే ఆన్సర్కి ఎస్ పెడుతున్నాం అంతే. షీ కుక్స్ అన్నాం అనుకోండి ఎస్ పెడుతున్నాం ముందల అంతే. ఎస్ షీ కుక్స్. ఇప్పుడు నెగటివ్ ఆన్సర్ కొరకు ఆమె వంట చేస్తుంది అన్నాం కదా, వేరే వర్బ్ తీసుకోవాలి. డస్ షీ డాన్స్, ఆమె డాన్స్ చేస్తుందా అంటే ఇదే నో ఆన్సర్కి షీ డస్ నాట్ గో, షీ డస్ నాట్ డాన్స్ అని రాసామనుకోండి ముందర నో రాస్తే అయిపోయి. నో షీ డస్ నాట్ డాన్స్, రైట్. ఇప్పుడు ద లాస్ట్ క్వశ్చన్, ఈ డస్ నాట్ క్వశ్చన్ రావాలి కదా, నెగేషన్. డస్ నాట్ షీ కుక్, ఫస్ట్ తీసుకున్న వర్బే మళ్ళీ లాస్ట్కి తీసుకోవాలి. ఆమె వండదా అంటే ఎస్ ఆమె వండుతుంది. ఎస్ షీ కుక్స్. ఓకే, ఇది స్ట్రక్చర్ అండి. ఈ స్ట్రక్చర్ని మరొకసారి చూడండి. వాట్ డస్ షీ డూ, ఆమె ఏమి చేస్తుంది. షీ కుక్స్, ఆమె వండుతుంది. డస్ షీ కుక్, ఆమె వండుతుందా. ఎస్ షీ కుక్స్. డస్ షీ డాన్స్, నో షీ డజంట్ డాన్స్. డస్ నాట్ షీ కుక్, ఎస్ షీ కుక్స్. దీనికి మించినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయండి, WH క్వశ్చన్స్, SR నో క్వశ్చన్స్, ఓకేనా, SR నో ఆన్సర్స్ అన్నీ వచ్చేసాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. మనం ఇదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎవరు లేరు అవునా, మనకు ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, ఆయన వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పేసి ఎస్కేప్ కావద్దు. మనకి 2 fingers ఉన్నాయి కదా, జస్ట్ 2 fingers, దీంతో చేసేయచ్చు ప్రాక్టీస్. చూడండి, వాట్ డస్ షీ డూ, షీ ప్లేస్. డస్ షీ ప్లే, ఎస్ షీ ప్లేస్. డస్ షీ డాన్స్, నో షీ డజంట్ డాన్స్. డజంట్ షీ ప్లే, ఎస్ షీ ప్లేస్. ఓకే, ఇలా మనం 2 fingersతో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, రామా సీత అనుకోండి. వే డూ యూ గో, యూతో క్వశ్చన్ వేసినప్పుడు ఐతో ఆన్సర్ వస్తుంది. వే డూ యూ గో,
I go to temple. Do you go to temple? Yes, I go to temple. Do you sleep? No, I don't sleep. Don't you go to temple? Yes, I go to temple. వెరీ సింపుల్ అండి. ఈ 4 సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఓకే తెలుగు మీనింగ్తో సహా రాయాలి. వితౌట్ తెలుగు మీనింగ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్. ఓకే బై ప్రాక్టీస్ మీరు ఇలా రాసి తెలుగులో మీనింగ్ రాస్తే ఇంగ్లీష్ రాసిన తర్వాత తెలుగులో మీనింగ్ రాసి ఆ పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ జరిగితే మన మైండ్ ఇంగ్లీష్లో థింకింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? సో లైక్ దిస్. నేను ఇక్కడ తెలుగు మీనింగ్ రాయట్లేదు, మీరు రాసుకోండి. షీ గోస్ ఆమె వెళ్తుంది. డస్ షీ గో ఆమె వెళ్తుందా? షీ డస్ నాట్ గో ఆమె వెళ్ళదు. డస్ నాట్ షీ గో ఆమె వెళ్ళదా? ఈ బేసిక్స్ అంటే ఈ బేసిక్ 4 సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేసేసుకుంటే ఇలా స్ట్రక్చర్తో మనము కాన్వర్జేషన్ చేయొచ్చు. జస్ట్ వర్బ్స్ మారుస్తూ పోవాలి. వాట్ డస్ షీ డూ ఆమె ఏమి చేస్తుంది? షీ కుక్స్ డెలీషియస్ ఫుడ్. యూనో మీకు తెలుసా ఆమె చాలా డెలీషియస్ ఫుడ్ వండుతుంది. డస్ షీ కుక్ ఆమె వండుతుందా? ఎస్ షీ కుక్స్ అవును ఆమె వండుతుంది. డస్ షీ డాన్స్ ఆమె నాట్యం చేస్తుందా? నో షీ డజంట్ డాన్స్ కాదు ఆమె నాట్యం చెయ్యదు. పని జరగలేదు, జరగాల్సి ఉంది. డజంట్ షీ కుక్ ఇక్కడ ఫస్ట్ తీసుకున్న వర్బే లాస్ట్కి తీసుకోవాలి. అవును అని ఆన్సర్ వచ్చేస్తుంది. ఎస్ షీ కుక్స్. ఓకే WH క్వశ్చన్ నేర్చుకున్నాము, పాజిటివ్ ఆన్సర్ నేర్చుకున్నాము, పాజిటివ్ క్వశ్చన్ నేర్చుకున్నాము, ఎస్ ఆన్సర్ నేర్చుకున్నాము, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ ఆన్సర్, నెగేషన్, పాజిటివ్ ఆన్సర్, ఎస్ ఆన్సర్. దట్స్ ఆల్. అన్ని రకాల ప్రశ్నలు వచ్చేసాయి. ఓకేనా? రైట్. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.